తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ పథకం వర్తించే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ 100% నుంచి 120% ఉంటుంది. మరోవైపు డీలక్స్ బస్సుల్లో సైతం ఆక్యుపెన్సీ పెంచే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే డీలక్స్ బస్సుల వైపు మహిళలను ఆకర్షించే పనిలో పడింది టీఎస్ఆర్టీసీ. ఈ క్రమంలోనే డీలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు 3 మహిళలకు బహుమతులు ఇస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ పథకం వర్తించే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ 100 నుంచి 120% ఉంటుంది. మరోవైపు డీలక్స్ బస్సుల్లో సైతం ఆక్యుపెన్సీ పెంచే పనిలో పడింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం దాదాపు సక్సెస్ అయిపోయింది. దీంతో ఇటు ఏ బస్సు చూసినా కూడా ఫుల్ గా మొత్తం నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ చూసుకున్నా, ఇటు ఎక్స్ప్రెస్ బస్సు చూసుకున్నా కూడా మొత్తం నిండుగా వెళ్తున్నాయి. అయితే మిగతా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో ఆర్టీసీ కూడా కొత్త ప్లాన్ కూడా సిద్ధం చేసింది. ఇటు ఈ క్రమంలో డిలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు 3 మహిళలకు కూడా బహుమతులు ఇస్తామని కూడా ఒక ఆఫర్ కూడా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9న కూడా సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం తీసుకొచ్చారు. ఇది ఆర్డినరీ బస్సెస్, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సెస్ లో కూడా కొనసాగుతుంది. ఇటు సిటీలో కూడా చాలా వరకు కూడా బస్సులో మొత్తం మహిళా ప్రయాణికులతోనే నిండిపోయింది. ఎక్కువగా ఆక్యుపెన్సీ కూడా పెరిగిపోయింది. దాదాపు అన్ని బస్సుల్లో కూడా ఇటు సిట్టింగ్ కెపాసిటీతో పాటు మొత్తం అందరు కూడా నిలబడిపోతున్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఇటు జిల్లాలకు వెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా దాదాపు ఆక్యుపెన్సీ 100 నుంచి 120% కూడా ఉంటుంది. కాబట్టి మరోవైపు డిలక్స్ బస్సులో సైతం ఆక్యుపెన్సీ పెంచే పనిలో కూడా పడింది టీఎస్ఆర్టీసీ. ఈ నేపథ్యంలోనే డిలక్స్ బస్సుల వైపు కూడా మహిళలను ఆకర్షించే పనిలో పడింది. దానిలో భాగంగానే ఒక ఆఫర్ ను కూడా తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. దానిలో భాగంగా డిఎస్ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు 3 మహిళలకు బహుమతులు ఇస్తామని కూడా ప్రకటించింది. ఎందుకంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఆర్డినరీ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ లో కూడా మహిళలు ఎక్కువగా ఈ యొక్క ఫ్రీ బస్సును కూడా యూజ్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా వాళ్ళు ఇటు ఆధార్ కార్డును చూపించి మరీ ఎక్కుతున్నారు. కాబట్టి మరి డీలక్స్ బస్సెస్ కానీ చాలా వరకు కూడా ఆక్యుపెన్సీ కూడా తగ్గిపోయింది. కాబట్టి దానిలో కూడా ఆక్యుపెన్సీ పెంచే దిశగా ఇటు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇటు మదర్స్ డే సందర్భంగా కానీ, ఫాదర్స్ డే సందర్భంగా కానీ స్పెషల్ ఆఫర్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఆక్యుపెన్సీ పెంచే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణంలోకి సంబంధించి కూడా ఆర్టీసీ కూడా ఇటు ఫ్రీ బస్ తో కొంచెం ఆదాయం కూడా తగ్గింది. కాబట్టి ఈ నేపథ్యంలో డీలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తే ఆదాయం పెంచుకునే దిశగా కూడా ఇటు టీఎస్ఆర్టీసీ కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ యొక్క కొత్త స్కీమ్ ను కూడా తీసుకొచ్చారు. ఇటు టీఎస్ఆర్టీసీ సంబంధించి ఇటు డీలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు 3 మహిళలకు బహుమతులు ఇస్తామని కూడా ప్రకటించింది. కాబట్టి మరి దీంతోనైనా మరి డీలక్స్ బస్సుల్లో కూడా మహిళా ప్రయాణికులు పెరుగుతారా లేదంపై చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అవసరం తగ్గట్టుగా ఆర్టీసీ పెంచడం లేదు. దీంతో ఎక్కువగా ఆర్డినరీ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ లో ఎక్కుతున్నారు. ఎక్కువ సాధారణంగా అయితే ఇటు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే మాత్రం సూపర్ లగ్జరీ వెళ్ళాలి, లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కాలి. కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సులో ఫ్రీ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఇటు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా సీట్లను కూడా నిండుతున్నాయి. కానీ డిలక్స్ బస్సులో మాత్రం అందులో ఫ్రీ అనేది కూడా లేదు. కాబట్టి దీంతో ఆక్యుపెన్సీ కూడా దాదాపు 50% కూడా పడిపోయింది. కాబట్టి దానిలో డిలక్స్ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచే దిశగా టీఎస్ఆర్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే స్పెషల్ గా స్కీమ్ ను కూడా తీసుకొచ్చింది. మరి దీంతోనైనా యొక్క ఆక్యుపెన్సీ పెరుగుతుందా లేదో చూడాలి. ఎందుకంటే ఈ రకమైన బహుమతులు పెడితే చాలా వరకు మహిళలు ఆకర్షితులు అవుతారు. కాబట్టి మరి ఈ రకంగా మరి డిలక్స్ బస్సుల్లో మహిళలు ఎక్కుతారా లేదో చూడాలి. మరి ఈ యొక్క ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో గతంలో సగటున
70 నుంచి 70% వరకు మాత్రమే నమోదయ్యేది. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి వచ్చాక దాదాపు 100% ఉంటుంది. కేవలం ఎక్స్ప్రెస్ బస్సులను తీసుకుంటే 120% కూడా దాటుతుంది. మనం చూసుకోవచ్చు అన్ని బస్సెస్ కూడా ఇటు ఆర్డినరీ బస్సెస్ గానీ ఎక్స్ప్రెస్ బస్సెస్ గానీ అంటే ఇటు హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సెస్ అన్ని కూడా నిండుగా వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఆర్డినరీతో పోలిస్తే ఎక్స్ప్రెస్ బస్సెస్ సీట్లు కూడా కొంత మెరుగ్గా ఉంటాయి. కాబట్టి బస్సు వేగం కూడా అధికంగా ఉంటుంది. అదే విధంగా ఆ స్టాపులు ప్రయాణ సమయం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దీంతో మహిళలు ఎక్కువగా ఇతర జిల్లాలకు వెళ్ళంటే మాత్రం ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణం కూడా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి మరి ఇదే అంశంపై విస్తరించండి ఆర్టీసీ కూడా మరి డిలక్స్ బస్సులో కూడా ఎక్స్పెన్స్ పెంచే దిశగా ఇటు ఈ యొక్క ఫ్రీ ఆఫర్ కూడా పెట్టింది. దాదాపుగా 15 రోజులకు ఒకసారి డ్రా చేస్తాం. అందులో వచ్చే వారికి మాత్రం ఇటు ప్రత్యేకమైన బహుమతులు ఇస్తామని కూడా చెప్పింది. కూడా మరి ఈ రకంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంచే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి మీరు ఈ రకంగా డిలక్స్ బస్సుల్లో మరి పబ్లిక్ పెరుగుతారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాలి. థ్యాంక్ యూ సతీష్.